సరే, పరమశివుడి గురించి ఈ ప్రాచీన గ్రంథం ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు శివుడు ఎవరు? ఆయన రూపాలేంటి? ఇదే ప్రశ్న ప్రాచీన ఋషులు సూత మహర్షిని అడిగారు. అందుకు సూతుడు శివుడికి అసలు రూపమే లేదు, కాని లోక కళ్యాణం కోసం అవసరమైనప్పుడు అవతరిస్తాడని చెప్పాడు. ఆయనకు 2 ప్రధాన పాత్రలున్నాయి. 1 భక్తులను కాపాడటం, 2 దుష్టులను శిక్షించడం. నిజమైన భక్తితో కొలిచేవారికి ఆయన ఎప్పుడూ అండగా ఉంటాడు. అవసరమైతే ప్రత్యక్షంగానే రక్షిస్తాడు. మరికొన్నిసార్లు కంటికి కనిపించకుండా సూక్ష్మంగా భక్తులను నడిపిస్తాడు. ఇంతకీ అదెలా సాధ్యం? దానికి సమాధానమే ఇది. శివుడు భక్తుల హృదయాల్లోకి ప్రవేశించి వాళ్లను నిశ్శబ్దంగా నడిపిస్తాడట. ఈ అంతర్గత మార్గదర్శనం వల్లే వాళ్లకి జ్ఞానం, వైరాగ్యం కలుగుతాయి, భ్రమలన్నీ తొలగిపోతాయి. సరే, మరి ఆ పరమేశ్వరుణ్ణి పూజించాలంటే ఏం చేయాలి? ఆయనతో ఎలా కనెక్ట్ అవ్వాలి? సూతుడు చెప్పిన మార్గం శివలింగాన్ని ఆరాధించడం. ఎందుకంటే శివలింగం అంటేనే శివుని నిరాకార స్వరూపం. నీళ్లు, పాలు, పూలతో అభిషేకిస్తూ మంత్రాలు చదివితే చాలు, మనసు శుభ్రపడి భక్తి పెరుగుతుంది. ఇలా నిజాయితీగా పూజిస్తే పాపాలు పోతాయి, అడ్డంకులు తొలగిపోతాయి, చివరికి మోక్ష మార్గం కూడా దొరుకుతుంది. మంత్రజపం, ధ్యానం, లింగార్చన, సాధువులకు సేవ, భక్తిని, జ్ఞానాన్ని కలపడానికి ఇవే సరైన మార్గాలు. అయితే సూతుడు శివుని ఉనికి గురించి మరో లోతైన నిజాన్ని కూడా చెప్పాడు. అదేంటంటే శివుడు ప్రతి జీవిలోనూ ఉంటాడు. అవును, ప్రతి ఒక్క జీవిలో. సమస్త జీవానికి, చైతన్యానికి మూలం ఈ విశ్వవ్యాప్త ఉనికి. దీన్ని అర్థం చేసుకుంటే అంత దైవమే. చివరిగా ఈ బోధనలన్నీ చెప్పేది ఒక్కటే: శివుడే పరమసత్యం. ఆయనే ఈ విశ్వానికి మూల కారణం. ఈ విశ్వం ఆయన నుంచే పుడుతుంది, ఆయన వల్లే నడుస్తుంది, చివరికి ఆయనలోనే కలిసిపోతుంది. అంతటా దైవత్వం ఉందని తెలిసాక మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి ఎలా మారచ్చు? శివోహం.